మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆ అమ్మాయి తాగుతున్నటువంటి కూల్ డ్రింక్లో బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఆల్కహాల్ కలిపి అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి అంశం పైన కేసు పెట్టిరు. అసలు వీళ్ళు ఎన్నిసార్లు ఫామ్ హౌస్ పోయిర్రు, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో రేపు విచారణలో బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ రకరకాల ట్విస్టులు ఈ కేసులో తెరపైకి వస్తున్నాయి. ఆ ట్విస్టులు ఏంటంటే, బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయితో సెల్ఫీ దిగిండు. ఆ ఫోటో ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. ఏ మీడియా ఛానల్ చూసినా తమ్లైన్ పైన ఆ ఫోటోనే పెడుతురు కదా. బండి సంజయ్ కొడుకు అమ్మాయితోని సెల్ఫీ దిగినప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయి ఇద్దరు ఒకటి కాదు, వేరు వేరు. ఇప్పుడు కేసు పెట్టినటువంటి మైనర్ అమ్మాయి వేరే, బండి సంజయ్తో ఫోటో దిగినటువంటి సెల్ఫీ దిగినటువంటి అమ్మాయి వేరే. సెల్ఫీ దిగుతుంటే బండి సంజయ్ కొడుకు ముద్దు పెడుతున్నాడు కదా, ఆ అమ్మాయి వేరే. ఇప్పుడు మైనర్ అమ్మాయి వేరేనట. ఇంకా కార్లు హక్ చేసుకున్నటువంటి అమ్మాయి వేరే అంటారు, ఎయిర్పోర్ట్లో అమ్మాయి వేరే అంటారు. ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి, రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఈరోజు బండి సంజయ్ అన్న కూడా కరీంనగర్లో ఆయన యాత్రలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. మా కుటుంబ సభ్యులు చాలా సఫర్ అవుతురు, భగీరథ్ వాళ్ళ అమ్మ చాలా కృంగిపోతుంది, బాధపడుతున్నది, ఇబ్బంది పడుతున్నది, కావాలని మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని రకరకాలుగా వేధిస్తున్నారు, పొలిటికల్గా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి బండి సంజయ్ అన్న కూడా చాలా ఎమోషన్ అయ్యిండు. సంజయ్ అన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు కూడా చాలా బాధ అనిపించింది. అరే పాపం చాలా కష్టపడి ఎదిగిండు, కార్పొరేటర్ స్థాయి నుండి ఏకంగా కేంద్ర మంత్రి అయ్యిండు, అన్నకు చాలా కష్టం వచ్చింది కదా, చాలా ఇబ్బంది అనిపిస్తున్నది కదా అని చెప్పి మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు కదా. ఒక మైనర్ అమ్మాయి మేజర్ పైన కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మేజర్ తప్పే ఉంటుంది. ఒక మైనర్ అమ్మాయి తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా మేజర్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు మైనర్ని అంటే, మైనర్గా తప్పు చేసినా కూడా తప్పు కిందకి రాదు, మేజర్ తప్పే అవుతుంది. అమ్మాయికి ఏం తెలియదు అనే కాడికే వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం కూడా అదే. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, అక్టోబర్లో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు భగీరథ్ అని చెప్పారు, నవంబర్లో కూడా వీళ్ళు కలిసే తిరిగిరట. నవంబర్లో ఆ అమ్మాయి భగీరథ్ వీళ్ళు కలిసే తిరిగిరు. అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భగీరథ్ తోటి టెంపుల్స్కి పోయారట. ఎట్లా పాసిబుల్? మళ్ళీ డిసెంబర్లో ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వస్తున్నది. ఎట్లా పాసిబుల్? అసలు ఏం జరిగి ఉండొచ్చు? అసలు ఏం జరిగిందనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు భగీరథ్ వీడియో ఎందుకు తీసుకుంటున్నాడు, ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నాడు అమ్మాయిది? ఆ అమ్మాయి ఒక రూమ్లో కూర్చుంటే భగీరథ్ వీడియో తీస్తున్నాడు, ఆ వీడియో స్నాప్చాట్లో వాళ్ళకి వీళ్ళకి పెడుతున్నాడట. కారణం ఏంది? మళ్ళీ అమ్మాయికి స్నాప్చాట్లో మెసేజ్ పెట్టినటువంటి స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి మరి వైరల్ చేసిన అమ్మాయి వేరే వాళ్ళకి ఏమైనా పంపించిందేమో తెలీదు.